ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, చాలా మంది కూర్చున్న చోట కాళ్ళు ఊపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాస్త లోవర్ బాడీకి వర్కౌట్ అవుతూనే ఉంటుంది, కానీ అప్పర్ బాడీ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు, ముఖ్యంగా కూర్చుని పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా. మరి వీళ్ళందరికీ పనికొచ్చేలాగా కొన్ని వ్యాయామాలు ఏంటో చూద్దామా? నడుము భాగం ఎలా అయిందంటే బద్దలేసి కట్టుకట్టినట్టుగా మొత్తం బీసుకుపోయినట్టు అయిపోయింది జనాలకి. అసలు వంగక కింద కూర్చోక కొంచెం ఇట్లాంటి పనులు ఏమి చేయక ఇలాంటి వాళ్ళకి ఈ పై భాగం ఫ్లెక్సిబిలిటీ బాగా రావడానికి గోడ సపోర్ట్ తీసుకుని చేతులు గోడ మీద పెట్టి సులభంగా ఫ్లెక్సిబిలిటీని పెంచుకుని మళ్ళా పూర్వం వలె సాధారణ స్థితి నడుములో వచ్చేటట్టు చేయడానికి బెస్ట్ వ్యాయామాలు ఉన్నాయి. ఆ 3-4 వ్యాయామాలు ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ 4-5 రకాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. గోడ సహాయంతో చేయవలసి ఉంటుంది. గోడ ముందు అట్లా నుంచుని కుడి చేతిని గోడ మీద పెట్టేస్తాం, ఎడమ చేతిని ఫోల్డ్ చేసి మెడ వెనక భాగం అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత నడుమును ముందుకి వంచుతూ నడుముని అట్లా సైడ్కి ట్విస్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ కింద నుంచి తల భాగం వచ్చేటట్టుగా అలా స్పైనల్ ట్విస్టింగ్ ఇవ్వాలి. ఇలా ఒక 4-5 సార్లు చేసిన తర్వాత ఎడమ చేతిని గోడ మీద పెట్టేస్తాం. ఆ తర్వాత కుడి చేతిని తల వెనక భాగం అట్లా పెట్టేసి ఈసారి నడుమును ట్విస్ట్ చేస్తూ ఎడమ చేయి కిందకు తల వెళ్ళేటట్టు అట్లా స్పైనల్ ట్విస్టింగ్ చేయాలి. ఇట్లా వంగటం ద్వారా ఎడమ చేతికి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇంతకు ముందు చేసిన పద్ధతిలో కుడి చేతికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అన్నమాట. ఇట్లా 4-5 రౌండ్స్ చేస్తే మంచిది. ఇప్పుడు రెండవ వ్యాయామంగా 2 చేతుల్ని గోడ మీద అట్లా పెట్టేసేసి ఇక తల ఎంత కిందకి చేతుల మధ్యలో నుంచి వెళ్ళగలిగితే అంత వంగి వెళ్ళనివ్వాలి. మూడవ వ్యాయామంగా అలాగే ఉండిందాటి వలె ఒకసారి కుడి చేతిని పైకి లేపి పైనుంచి కిందకి తీసుకొస్తాం, తర్వాత ఎడమ చేతిని పైకి లేపి పైనుంచి కిందకి అట్లా తీసుకొస్తాం. ఇలా మూమెంట్ చేయటం ద్వారా షోల్డర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇక 4వ వ్యాయామం, మనం గోడ నుంచి అట్లా రివర్స్లో తిరిగి నుంచుని ఎడమ చేతిని వెనక్కి వెళ్ళనిచ్చి గోడ మీద ఆనిస్తాం. ఒక 2-3 సెకండ్ల నుంచి ఈసారి కుడి చేతిని అట్లా ఆనిస్తాం. ఆనించిన తర్వాత మనం స్ట్రైట్గా నుంచోడానికి ట్రై చేయాలి. అప్పుడు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మజిల్స్ కూడా బాగా సాగతీయపడతాయి. ఇట్లా 3-4 సార్లు కుడి చేయి, 3-4 సార్లు ఎడమ చేయి అట్లా చేస్తే వెనక భాగంలో ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అన్నమాట. అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి ఇది మంచిది. చూసారుగా ఈ అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకునే వ్యాయామాలు ఎలా ఉన్నాయో. మరి మనలో చాలా మంది కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల బాడీ అన్నది ఫ్లెక్సిబిలిటీ కానీ మూవ్మెంట్, మొబిలిటీ ఇవన్నీ బాగా తగ్గిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో రకాల సమస్యలు దారితీస్తున్నాయి. కాబట్టి డాక్టర్ గారు చూపించిన విధానంలో అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకునే వ్యాయామాల్ని ఖచ్చితంగా అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగేనమ్మా. ఎండకెక్కువ తిరిగే వారికి ఎండ పడే భాగాల్లో నల్లగా అయిపోవటం, బట్టల కింద భాగాలు తెల్లగా ఉండి ప్యాచ్లుగా ఉంటాయి. కాళ్ళకో రొమ్ము భాగాల దగ్గర, చేతుల భాగాల దగ్గర కొంతమంది ఇక్కడి నుంచి ఒక రంగు, ఇక్కడి నుంచి ఇంకో రంగు ఉంటుంది. అలాంటి ట్యాన్ పోగొట్టుకోవటానికి అందరిళ్లలో పెరుగు ఉంటుంది కదా, అలాంటి పెరుగు తీసుకుని దాంట్లో టమోటా రసం, నాటు వెరైటీ టమోటాలు తీసుకుని గ్రైండ్ చేసి రసం తీసి ఆ టమోటా రసం పెరుగులో కలిపేసి దాన్ని ట్యాన్ వచ్చిన ఏరియాల్లో గనక అట్లా బాగా వృద్ధి మర్దంలాగా చేసుకుంటే శుభ్రంగా ఆ డెడ్ సెల్ లేయర్ బ్లాక్ కలర్ దాన్ని శుభ్రంగా రిమూవ్ చేసేసి ఒరిజినల్ లేయర్స్ మరి నార్మల్ స్కిన్ వచ్చేటట్టు చేయడానికి టమోటా బాగా ఉపయోగపడుతుంది. అందుకని టమోటాలో ఉండే సిట్రిక్ యాసిడ్కి మంచి గుణం ఉంది ఇట్లా ట్యాన్ పోగొట్టడానికి. పెరుగులో వాడుకోవటం వల్ల కొద్దిగా మంట లేకుండా స్కిన్ అక్కడ సాఫ్ట్గా స్మూత్గా ఒరిజినల్గా రావడానికి మంచి అవకాశం కలిగిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పు. ఎవరు లేరు, చెప్పు. చెప్పు. ఏంటది? ఏంటిది? నాయనా, 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 ఓపెన్ చేసి చదువు.
ఓకే నువ్వు వెళ్ళు ఓకే ఓకే వెళ్ళు. నాయనా ప్రేమలేఖలు పావురాలతో పంపడం విన్నాను, రామచిలుకలతో పంపడం విన్నాను. ఇలా బాల్ చేసి పంపడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అత్తయ్య అది లేవండి. అత్తయ్య అత్తయ్య అది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అది ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఇవ్వండి అత్తయ్య. నీకు నిశ్చితార్థం జరిగితే రూపెందుకురా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుంటే మీరిద్దరూ కలిసిపోతారు. ఈ పేపర్ రూపకి అందివ్వకపోతే రేపు జరిగే అనర్థాలు హాయిగా ఉంటాయి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఆ పేపర్ ఇలా ఇవ్వండి. పోనీ ఆ పేపర్లో ఏం రాసిందో చెప్పండి అత్తయ్య. ఏం లేదు రూపా, ఈ ఫ్రూట్ కి మట్ట అంటకూడదని పేపర్లో చుట్టి విసిరాడు. ఇదిగో ఈ ఫ్రూట్ తినేసి నువ్వు వెళ్ళి పడుకో. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అది కాదు, ఆ పేపర్ ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య. ఏంటి ఇలా చేస్తే ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? సమస్య లేదు. అత్తయ్య 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 ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరిని పిలవమని ఎవరు చెప్పారు? నీ గొప్పల కోసం, నువ్వు మంచిదాన్ని అనిపించుకోవడం కోసం, నీ సంతోషం కోసం అన్ని నువ్వే చేసేసి ఇలా మాట్లాడితే ఎలాగే అని నన్నంటే ఎలా? నేను సీమంతం చేయాలనుకుంది నా గొప్ప కోసమో, నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసమో కాదే. నువ్వన్నట్టు ఇది నా ఆనందం కోసం. నా చెల్లెలు సీమంతం జరుగుతుంటే అది కళ్ళారా చూడడం నాకు ఆనందమే, అమితమైన సంతోషం. కానీ నాకు మండిపోతుంది ఇక్కడ. ఇంట్లో పెద్దవాళ్ళెవరికి ఈ ఆలోచన రాకపోయినా తగుదునమ్మా అంటూ సీమంతం అనే టాపిక్ తీసుకొచ్చావు. ముహూర్తాలు కూడా పెట్టించేశావు. నేను చేసుకోను అంటే అందరితో బలవంతంగా చెప్పించావు. ఫైనల్ గా నన్ను ఒప్పించావు. ఆఖరికి శ్రీమంతం ఆపాలని అడ్డమైన ప్రయత్నాలు చేశాను. ఫైనల్ గా అత్తయ్య గారు తెచ్చిన గాజులు పోతే సీమంతం ఆగుతుంది కదా అని ఆ గాజుల్ని కూడా దొంగతనం చేయించాను. ఇక ఫంక్షన్ జరగదు అని గట్టి నమ్మకంతో ధీమాగా ఉన్నాను. అయ్యో గాజులు పోయాయి, సీమంతం ఆగిపోతుందని తెలిసి కూడా సీమంతం చేసుకోవడం నాకు ఇష్టమే అని అందరి ముందు కలర్ ఇవ్వడానికి అడ్డమైన పర్ఫార్మెన్స్లు చేశాను. కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకపోతే నన్ను నేను గెలుకుని మరీ ఏడ్చాను. కానీ నువ్వు గాజులు తెచ్చేశావు. ఫైనల్ గా నాకు కన్నీళ్లే మిగిల్చావు. లోకేశ్వరి
అసలు సీమంతం చేసుకోవడానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో స్ట్రైట్ గా చెప్పు. నువ్వు శ్రీమంతం ఏర్పాటు చేయడమేనే. ఇంకా స్ట్రైట్ గా చెప్పమంటావా? నాకు కడుపు రావడానికి కారణం ఎవరే? నువ్వు చేసిన మోసం కదా? వద్దు వద్దు అంటున్నా వాలేసి నన్ను బలి చేశావు. ఇప్పుడు శ్రీమంతం నాకు ఇష్టం లేదు అంటున్నా ఇరికిస్తున్నావు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేనేమైనా నీ బానిసనా లేదా నీ చేతిలో బొమ్మనా? ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకు. చేసావంటే అందరికీ చెప్పేస్తానంటూ మళ్ళీ బెదిరింపులు. భరించి భరించి నాకు చిరాకొచ్చింది. తుమ్మితే ఓడిపోయే ముక్కిని ఎన్నాళ్ళని కాపాడుకుంటాం. అందుకే తెగించా. ఎవరితో చెప్తావో చెప్పుకో. నేను ఈ ఫంక్షన్ చేసుకోవట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, నేను చేసిన పొరపాటు వల్ల ఈ రోజు వాళ్ళకి ఎంత నష్టం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకూడదు అంటే మనం ఒక పని చేయాలి. ఏం పని నానమ్మా? మన ఇంటి వ్యవహారాల్లో ఏ విషయానికైనా సంతకం పెట్టే పవర్ నా ఒక్కదానికే ఉండడం వల్ల ఈ రోజు ఇంత నష్టం జరిగింది. అదే పవర్ మన ఇంట్లో ఇంకొకరికి ఎవరికైనా ఉంటుంటే ఈ రోజు రైతులు ఇంత బాధపడేవాళ్ళు కాదు. అందుకే నాకు మాత్రమే ఉన్న పవర్ని మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అప్పచెప్తే ఉత్తమమని నా అభిప్రాయం. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే రామ్మా. నమస్తే పెద్దమ్మా. ఆశీర్వదించండి పెద్దమ్మా. అరే ఏమైంది? అసలు అలా అంటావేంటి? మన కుటుంబంలో మీ తర్వాత పెద్దవాడు అన్నయ్య. అన్నయ్యకి ఎలాగూ ఈ బాధ్యత మోయడం కుదరదు కాబట్టి ఎలాగూ మిగిలిన ఆప్షన్ నేనే. మీరు అప్పగించిన బాధ్యతల్ని సగర్వంగా స్వీకరించి భక్తిగా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను పెద్దమ్మా. అందుకే ఈ ఓవర్ యాక్షన్. అమ్మా వద్దమ్మా. ధాన్యం లెక్కలు రాయమంటేనే దొంగ లెక్కలు రాసినోడు మొత్తం బాధ్యత చెప్తే ఇంకేం చేస్తాడో ఒకసారి ఆలోచించుకోమ్మా. అదేదో బుద్ధి గడ్డి తిని చేశానన్నయ్య. క్షమించండి. ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగదు. పెద్దమ్మ మీదొట్టు. పెద్దమ్మ. అగ్నిదేవా, వారసత్వ పరంగా ఆలోచిస్తే ఈ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలి. కానీ నువ్వు చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటి వారసురాలిగా పున్నమి రైతులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించిన విధానాన్ని బట్టి ఆలోచించి ఈ బాధ్యతల్ని పున్నమికి అప్పచెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా! నిజాన్ని దాచి మమ్మల్ని మోసం చేసి ఒక నేరస్తురాల్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటగట్టాలనుకుంటున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అసలు జరిగింది కళ్ళారా చూసాం కదా. మీరు మా దగ్గర దాచింది ఇప్పుడే విన్నాం కదా. ఇంకా ఏముంది నువ్వు చెప్పడానికి, మేం వినడానికి? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నీలాంటి పిల్లని కోడలిగా చేసుకోవడానికి వచ్చాం చూడు, మేమేడవాలి. వజ్రపాటి కుటుంబం అంటే పేరున్న కుటుంబం అనుకున్నాం, కానీ మరీ అంత గొప్ప పేరున్న కుటుంబం అనుకోలేదు. ఏమయ్యా పెద్ద మనిషి, వజ్రపాటి కుటుంబంలో నేరస్తులకు, హంతకులకు స్థానం లేదని దీర్ఘాలు తీసావు. ఇప్పుడేమో నేరస్తురాలైన నీ కూతుర్ని గుట్టు చప్పుడు కాకుండా మా ఇంటి కోడల్ని చేద్దాం అనుకున్నావు. ఇదేనా నీ పెద్దరికం? ఇదేనా మీ వజ్రపాటి వంశం గొప్పతనం? ఏంటక్కా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఇంకొక క్షణం మనం ఇక్కడున్నా మనల్ని కూడా నేరస్తురాల కుటుంబం అనే అంటారు. ఏంట్రా చూస్తున్నావు? పదా. భవానీ, తప్పు చేసావు కౌశికి. జరిగిందేదైనా సరే మాతో ఒక మాట కూడా చెప్పకుండా విషయం నిశ్చితార్థం వరకు తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. ఈవేళ నేను కోల్పోయింది మీ బంధుత్వమే కాదు, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. ఈ పెళ్లి ఆగిపోతుంది మా వల్ల కాదు, మీ వల్ల, మీకు నిజాయితీ లేకపోవడం వల్ల. పదండి భవాని. అలా మాట్లాడకండి అఖిలాండేశ్వర్ గారు. ఆవేశంతో కాదు, రొంత నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకుందాము. ఈ నిశ్చితార్థం ఆగిపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీ మీద జాలిపడి పెళ్లి చేసుకుంటే నా కొడుకు బ్రతుకు కోర్టు చుట్టూ తిరగడానికి సరిపోతుంది. మీకు మీ గొప్ప సంబంధానికి ఒక దండమమ్మ తల్లి. పదండక్క వెళ్దాం. అయ్యో ఆగండి, ఆగండి అఖిలాండేశ్వర్ గారు. మీ మాట వినండి. ఏమండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. దయచేసి మేము చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా సౌమ్యను ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా విడిచిపెట్టండి. పాప ఎక్కడుందో చెప్పండి. పాప కోసం మా అక్క తల్లడిల్లిపోతుంది. పాప ఎక్కడుందో చెప్పండి, చెప్పండ్రా. కూల్ అవని, కూల్. చరణ్, మన గురించి అవనికి చెప్పు. ఓకే సార్. అవని గారు, జాగ్రత్తగా వినండి. ఈయన పేరు డేవిడ్. ఫారిన్లో పంచలోహ విగ్రహాలతో బిజినెస్ చేస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి తెలుసుకుని అది కావాలని ఇండియా వచ్చారు. మీ ఇంటికొచ్చింది డాక్యుమెంటరీ తీయడానికి కాదు, విగ్రహం గురించి. ఆ రోజు అటాక్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఎందుకంటే ఆ గదిలోకి ఎవ్వరం అడుగు పెట్టలేమని తెలుసు. బాటమ్ లైన్ ఏంటంటే, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. అలాగే పాపని సేఫ్గా వదిలేస్తారు. లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. ఆ విగ్రహం కొన్ని వేల మంది ఆకలిని తీర్చి అక్షయ పాత్రరా.
దాని మహిమ గురించి మీకు తెలీదు. మీరు అమ్ముకోవాలని చూస్తున్నారు. మేము దానిని నమ్ముకుని బతుకుతున్నాం. అమ్మవారు బయటికి రాకూడదు. ప్రజల క్షేమం కోసం అక్కడే ఉండాలి. నేనెట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాను. అయితే పాప మీద ఆశలు వదులుకోండి. పాపకు అమ్మవారికి లింక్ పెట్టకండి. దానిని మీరు టచ్ చేయలేరు. టచ్ చేయనివ్వను కూడా. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావని? నీకు విగ్రహం ఇంపార్టెంటా, పాప ఇంపార్టెంటా? రెండు నా ప్రాణమే. యు హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్ అవని. విగ్రహాన్ని పూజ మందిరం నుంచి మీరు మాత్రమే తీసుకురాగలరు. సో మీరు తీసుకుని వస్తే మరు నిమిషంలో మీ సౌమ్య మీ దగ్గరికి వచ్చేస్తుంది. మాకు ఎక్కువ సమయం లేదు అవని గారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. పోలీసులతో అస్సలు చెప్పకూడదు. చెప్పినా మేము దొరకం. మాకు ఇలాంటివి అలవాటే. ఓకే? కాల్ కోసం ఎదురు చూస్తుంటాం. కమాన్, లెట్స్ మూవ్. ఆగండి. అమ్మవారి మహిమ గురించి మీకు తెలియదు. అమ్మవారిని నా ప్రాణం పోతుందనుకున్నా బయటికి తీసుకురాలేను. ఆ విగ్రహం నా అత్తయ్య ఇంట్లోనే ఉండి పూజలు అందుకోవాలి. కమాన్. ఏయ్, ఆగండ్రా. ఏయ్, రేయ్, రేయ్, ఆగండ్రా. రేయ్, మా సౌమ్యను వదిలేయండి. మీరు నాశనం అయిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భాగికి మా ఆయనకి పెళ్లి జరిపించి తీరుతా. దేనికోసం మనోహరితో యుద్ధం చేయాల్సి వస్తే ఓడించేస్తా గుప్తా గారు. బాలిక, 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 బాలిక. జగన్నాథ, జరుగుచున్నది న్యాయమో కాదో తెలియడం లేదు తండ్రి. ఇదే ధర్మమా ప్రభు? అందులకే నేను కూడా ఆ బాలికను ఆపలేకపోవచ్చుంటినా? ఇచట జరుగుచున్నది వీక్షించుట తప్ప వేరే మార్గము నాకు తెలియడం లేదు. ఏంటమ్మా, ఇప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉండి ఇప్పుడేంటి ఇంత కంగారు పడుతున్నారు? తెలియడం లేదు నీలా. పెళ్లి టైం దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరుగుతూనే ఉంది. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? అలాగేనమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. హరిద్రబింబ గణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమర్ నావాడు. నా తలరాతలో అమరే రాసిపెట్టున్నాడు. మను, ఆయన మీద ఉన్నది ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు. కాదే, నీది పంతం. నిన్ను కాదని నన్ను ఇష్టపడ్డాడు అనే పంతం. అంతే. ఈ పెళ్లి జరిగితే నువ్వు గెలుస్తావు. నా కుటుంబం ఓడిపోతుంది అంటే నేను ఓడిపోయినట్టే. అదే పెళ్లి మిస్సమ్మతో జరిపించి ఆ తాళి మిస్సమ్మ మెళ్ళో కట్టించేస్తే నా కుటుంబం గెలుస్తుంది. నువ్వు ఓడిపోతావు, నేను ఓడిపోతాను. ఎందుకంటే నీ ఓటమి నా గెలుపు ఎప్పటికీ అవ్వదే.
అవ్వకూడదు కూడా. మనం అనాథలమే. మన కన్న వాళ్లే మనల్ని వద్దని వదిలేసిన వాళ్ళం. నాకు పెళ్ళయ్యేదాకా నాకు కుటుంబం నువ్వు ఒక్కదానివే. నేను నా సమాధి వరకు తీసుకువెళ్ళింది నీ స్నేహాన్నే. మనం అవసరమైతే నీ తలరాత కోసం ఈ ప్రపంచంతో పోరాడతానని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు నా కుటుంబ రక్షణ కోసం నీతో పోరాడాల్సి వస్తుంది. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను నీ మీద గెలవడం తప్ప వేరే మార్గమే లేదు. లేదు. సారీ మను, దయచేసి మా ఆయన్ని నా కుటుంబాన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళకి నీకు ఏ సంబంధం లేదు కదా మిస్సమ్మ, మరెందుకు వీళ్ళ ఆనందం గురించి అంతలా ఆలోచిస్తున్నావు? కష్టాలని తీర్చాలని నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? బంధం ఉంటేనే బాధ్యత తీసుకోవాలంటే ఆయన మా నాన్న ఆరోగ్యం గురించి ఆలోచించేవారా? సంబంధం ఉంటేనే సాయం చేయాలనుకుంటే నా పెళ్లికి ఆ ఇంట్లో వాళ్ళు సాయం చేసేవాళ్ళ? మనకి మంచి చేసిన వాళ్ళ మంచి కోరుకోవడానికి ఏ సంబంధం అవసరం లేదక్క, అవసరం లేదు. ఇంత గొప్ప కూతురు నా కడుపున పుట్టుంటే బాగుండనిపిస్తుంది మిస్సమ్మ. కనీసం తోడబుట్టిన బాగుండనిపిస్తుంది. నిజంగా ఆయనంత మంచివారా? రాముడంత మంచివారు, శివుడంత శక్తి ఉన్నవారు, అబద్ధమే ఆడని సత్య హరిశ్చంద్రుడు, ధర్మం వదలని ధర్మరాజు, న్యాయం పక్క నిలబడే శ్రీకృష్ణుడక్క. ఏ అమ్మాయినా ఆయనతో పెళ్లి అంటే కళ్ళు మూసుకొని ఒప్పేసుకునేంత మంచివారనుకోండి. మరి నువ్వు? అక్క అదే మరి నువ్వు నువ్వు ఒప్పుకుంటావా అంటున్నా. అలాంటి మనిషి భర్తగా వస్తానంటే కళ్ళు మూసుకొని తాళి కట్టించేసుకోవచ్చక్క. ఎందుకంటే అలాంటి మనిషితో తోడుగా బ్రతకడం అంటే అదృష్టమే కదా. అదృష్టమే. అయినా ఇప్పుడు టాపిక్ నా పెళ్లి ఎవరితో జరగాలని కాదక్క, ఆయన పెళ్లి ఎలా ఆపాలా అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
నా చెల్లెలు సరస్వతికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. నాకు దమయంతి పుట్టినప్పుడు సరస్వతి నా దగ్గరే ఉంది. ఆ టైంలో నాకు ఆరోగ్యం బాగోలేకపోతే సరస్వతే దమయంతిని చూసుకుంది. ఆ పెంచిన ప్రేమతో దమయంతిని దత్తత ఇవ్వమని అడిగింది. మీ నాన్న కూడా సరే అన్నారు. అయితే దమయంతి మా కూతురని ఎవరికీ చెప్పకూడదు అని సరస్వతి మా దగ్గర మాట తీసుకుంది. నువ్వు మా సొంత బిడ్డవి కావు అని ఎలా అయితే మేమెవరికీ చెప్పలేదో అలా దమయంతి మా కన్న కూతురు కాదు అని ఎవరికీ చెప్పలేదభి. నువ్వు మా కన్న కొడుకువి కాదంటే మేమెంత బాధపడతావు. దమయంతే తన కూతురు కాదంటే సరస్వతి కూడా అంతే బాధపడుతుంది. అందుకే మీ నాన్న నేను ఈ రహస్యాన్ని దాచిపెట్టావు. మీది ఎంత మంచి మనసత్తయ్య. అమ్మలేని అభిగారిని మీ కన్న కొడుకులా పెంచారు. పిల్లలు లేని మీ చెల్లికి మీ కన్న కూతుర్ని దత్తతకిచ్చారు. మీరు చాలా గొప్పవారత్తయ్య. కన్న కూతురు కళ్ళ ముందే ఉంటూ పెద్దమ్మ అని పిలుస్తుంటే అది భరిస్తూ అమ్మా అని పిలిపించుకోవాలనున్నా ఓపికగా ఉంటూ నువ్వు ఎంత నలిగిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఈ రహస్యాన్ని మీరు కూడా మీ గుండెల్లో దాచుకోండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే సార్. బాబు నమస్తే, కూర్చో. మీ మాటలు విన్నాను సార్. ఈ రోజుల్లో ఎవరు సార్ నేల తల్లి గురించి ఆలోచిస్తుంది? అందరూ మీలా ఆలోచిస్తే నేల కూడా ఎప్పుడూ పచ్చగా నవ్వుతుంది సార్. అందరికీ తప్పు చేయొద్దని చెప్పలేం. తప్పులకు కూడా అలవాటు పడిపోయారు కొంతమంది జనం. అలాంటి వాళ్ళకి చెప్పిన ప్రయోజనం ఉండదు కదా. అలా అని చెప్పకుండా ఉండలేం కదా. అందుకే నా వంతుగా నేను చెప్పాల్సింది చెప్తూ ఉంటాను. అయినా ఏంటిలా వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? అవును సార్, ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదామని వచ్చాను సార్. అమ్మాయిని పోటీలకు తీసుకెళ్ళాలి అన్నారు, దాని గురించేనా? మా అమ్మాయికి నేను చెప్పానే, ఏ మళ్ళీ రాను అంటుందా? ఆ విషయం గురించి కాదు సార్. మరి అది మీరు నన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నారు. నేను ఎలాంటి వాడినో మీకు అర్థమై ఉంటుంది కదా సార్. మీరు తెలుసు, మీ మంచితనము తెలుసు. మా అమ్మాయి చెబుతూ ఉంటుంది. రామలక్ష్మి గురించే మాట్లాడడానికి వచ్చాను సార్. రామలక్ష్మి కోచింగ్కి వచ్చిన మొదట్లో
తనని కేవలం స్టూడెంట్గా మాత్రమే చూశాను సార్. కానీ రాను రాను తన మీద అభిమానం పెరుగుతూ వచ్చింది. విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలియడం ఎందుకని నేనే నేరుగా మీతో మాట్లాడదామని వచ్చాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు బాబు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. అవును సార్. మీరు మా ప్రేమను అంగీకరిస్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఎంత ధైర్యం రా నీకు? లేరా? మా అమ్మాయిని ప్రేమిస్తావా? శివ, మీ రాగడ అన్నయ్య, నువ్వు మా రామలక్ష్మిని ప్రేమిస్తావా? శివరాం, నువ్వు ఆగు. రా బాబు, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకు ముందులా ఆచెని కలవటానికి, ఆచెతో మాట్లాడడానికి నువ్విప్పుడు ఒంటరి వాడివి కాదు. తప్పో ఒప్పో ఏ విధంగా వచ్చినా ఆచెని పక్కకి నెట్టేసి చారు నీ జీవితంలోకొచ్చింది. పెళ్ళైన మగాడు పరాయి ఆడదానితో మాట్లాడినా అది తప్పే అంటుంది సమాజం. అలాంటిది ఆచెని చాటుగా వెళ్లి కలవాల్సిన అవసరం నీకేముంది? నువ్వు చేసిన పనేంటి? నువ్వు వెళ్లి ఆచెని కలవటం వల్ల చారు మీ ఇద్దరి ఫోటోలు తీసి ఎంత గొడవ చేసిందో తెలుసా? ఆ ఫోటోలు తీసుకువెళ్ళి మీ మావయ్యకి చూపిస్తే ఆచెని ఇంట్లో ఉండనిస్తారా? నిన్ను బతకనిస్తారా? ఎందుకు సీనయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? అటు మీ అమ్మ, ఆ చారు ఈ ఆచెని ఎలా ఇంట్లోంచి పంపించాలని చూస్తుంటే నువ్వు ఇలాంటి పనులు చేసి వాళ్ళ కోరిక తీర్చాలి అనుకుంటున్నావా? అసలు ఆ రోజు ఆచెతో పెళ్లి వద్దన్న ఆలోచన నీకు రాకుంటే ఈ గొడవలన్నీ ఉండేవే కాదు. ప్రేమించాను అన్నది, పెళ్లి చేసుకుంటాను అన్నది చివరికి ఆచెని వద్దని అందరి ముందు చారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నువ్వు. అలా ప్రతి సమస్యకి కారణం నువ్వు. తప్పు నువ్వు చేస్తే శిక్ష ఆచె అనుభవిస్తుంది. నిలకడలేని నీ ఆలోచనల వల్ల నష్టపోయింది ఆచె. నువ్వు చేసే పనుల వల్ల ఆచె చివరికి ఇంట్లో ఉండే పరిస్థితి కూడా ఉండేలా లేదు. సినయ్య, అదే నీ కోరికైతే చెప్పేసి నేనున్నానమ్మా అని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చిన నేనే ఆచెని అదే చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేసొస్తాను. సీనయ్య, ఆస్తులు అంతస్తులు నష్టపోయినా పర్వాలేదు సీనయ్య, సంపాదించుకోవచ్చు. కానీ
మధ్య నష్టపోయింది ప్రేమని. నువ్వున్నావన్న ధైర్యాన్ని, ఒక రకంగా జీవితాన్ని. ఇంకా నష్టపోవడానికి ఏముందిరా దాని దగ్గర? ప్రాణం తప్ప. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న నువ్వు టెంపుల్లో మీరా మేడం చేత చీరలన్నీ పంచేలా చేస్తుంటే అసలు అను ఎందుకిలా చేస్తుంది, దీనివల్ల నష్టమే కదా అనుకున్నాను. కానీ అది కూడా ఫ్రీ పబ్లిసిటీ అని ఇవాళ సేల్స్ పెరిగాక అర్థమైందను. నిజంగా యువర్ జీనియస్ అను. మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ అంటే ఇలానే ఉంటుంది మరి. అనునా మజాక. సంపత్ చాలు. ఆవేశంలో నేను అను అని అందరికీ తెలిసేలా చేసేలా ఉన్నావు. నేను మిస్సెస్ అయ్యర్ గెటప్ లో మీరా దగ్గర సెక్రటరీగా చేరిందే ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ని కాపాడుకోవడానికి. అది జరిగేంత వరకు ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. ఓకేనా? ఓకే అను. అదిగో మళ్ళీ. సారీ సారీ మీనాక్షి అయ్యర్. సరే సరే నువ్వు త్వరగా వెళ్ళిపో. మనం తర్వాత మాట్లాడుకుందాం. పో పో పో. బాయ్. నన్ను గెలిపించడం కోసం ఎంత ఆరాటపడుతున్నావనో, నువ్వు నీ ప్రేమ దొరకడం నిజంగా నా అదృష్టం. మీనాక్షి అయ్యర్, హలో అండి. హలో అండి. హలో. మీరు మీనాక్షి అయ్యర్ రైట్? ఆమా మీనాక్షిదా. నేను మీకోసమే వస్తున్నాను. నా కోసమా? అవునండి, రాజనందిని శారీస్ సేల్స్ పెరిగాయని తెలిసింది. దానికి రీజన్ కూడా మీరే అని తెలిసింది. అందుకే థ్యాంక్స్ చెప్పాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఓహో అప్పుడియా? అప్పుడిదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. చాలా పనుండది, నేను పోవాలా? ఎక్స్క్యూజ్ మీ. వెళుదురుగానులేండి. మీనాక్షి అయ్యర్ గారు. అవును, మీనాక్షి అయ్యర్ ఓకే. మిస్సా ఆర్ మిస్సెసా ఏవి చెప్పలేదు? సార్ ఎందుకు ఇలా అడుగుతున్నారు? మిస్ మిస్ ఐఎమ్ మిస్ మీనాక్షి అయ్యర్. ఓహో మిస్సేనా? అయితే పర్వాలేదు. దేనికి పర్వాలేదు? అంటే అదే కలిసిమెలిసి వర్క్ చేయడానికి మ్యారీడ్ అనుకోండి, లేనిపోని రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, ఫ్రీగా మూవ్ అవ్వలేము. అందుకే అలా అడిగాను. ఓహో సరే సరే, నేను వెళ్తాను, పనుంది. ఒక్క నిమిషం మిస్ మీనాక్షి అయ్యర్ గారు. ఏందా? ప్లెజర్ టు మీట్ యూ అండి. మీటు అండి, మీటు మీటు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇద్దాం అనుకున్నానే గాని చంపుదామని నేను అసలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక వాడు నన్ను బలవంతం చేయబోతే పెనుగులాట జరిగింది. తప్పని పరిస్థితుల్లో వాడి నుంచి తప్పించుకోవడం కోసం వాడిని తోసేసి వచ్చేసాను. వాడు వెంట పడితే డోర్ వేసి నేను పారిపోయాను. అది జరిగింది.
తీరా చూస్తే వాడు చనిపోయిన విషయం విని నేను షాక్ అయిపోయాను. నిజంగా వాడి చావుతో నాకెలాంటి సంబంధం లేదండి. పల్లవి నాతో అబద్ధం చెప్పి కేసుని తప్పుదో పట్టించాలని ట్రై చేసింది. నన్ను మోసం చేయాలని చూసింది. పల్లవిని అరెస్ట్ చేయాలి. అందరినీ తీసుకుని వచ్చేయి. అమ్మా, పసుపు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర చల్లండి. కార్తీక్, ఏంట్రా ఇది? ఎంతమంది వచ్చారేంటి? నేనిప్పుడు మీ కొడుగ్గా రాలేదు, అరెస్ట్ చేయడానికి వచ్చాను. సకల నేరస్తుడిని అరెస్ట్ చేయడానికి వచ్చాడంట. మెల్లగా వెనక డోర్ తీసి ఎస్కేప్ అయిపో. నేరస్తులు ఎవర్రా? పల్లవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమయానికి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. ఇక మన ఊరికి ఏ గండమూ ఉండదు. వీళ్లకు నయం అవ్వాలండి. యాగతీర్థం చల్లేద్దాం నాయన, కోలుకుంటారు. దుర్గమ్మ నన్ను కాపాడింది, మా మంచి దుర్గమ్మ. అవును, అత్తగారి రండి. దేవరాజు లాంటి మంచి మనిషి కూతురు ఊరి కోసం తను చాలించారు. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే మా ఊరి దేవతలా పుట్టాలి తల్లి. స్వామి, అమ్మవారి విగ్రహం తెచ్చేసాము. ప్రతిష్టాపన కూడా అయిపోయింది. మా అత్తయ్య గారు ఎక్కడున్నారు? విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని ఆనందపడాలో, పూజ్యమ్మ గారు మనకిక లేరని బాధపడాలో తెలియడం లేదమ్మా.
స్వామీజీ ఏమంటున్నారు? అక్షర సమయానికి విగ్రహం తీసుకురాలేదేమోనని నేను చెబుతున్నా వినకుండా ఊరిని కాపాడడం కోసం కోనేట్లో ప్రాణాలు వదిలారు బాబు. అత్తయ్యగారు, అత్తయ్యగారు! అమ్మా 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 అత్తయ్యగారు! అమ్మా అమ్మా అత్తయ్యగారు! అమ్మా అత్తయ్యగారు! అత్తయ్యగారు! ప్లీజ్ బుజ్జమ్మ, బుజ్జమ్మ ప్లీజ్ లే బుజ్జమ్మ, బుజ్జమ్మ లేకు బుజ్జమ్మ. అత్తయ్యగారు! అమ్మా లేమ్మా. అత్తయ్యగారు! అమ్మా. లేవండి అత్తయ్యగారు, ప్లీజ్ అత్తయ్యగారు, లేవండి అత్తయ్యగారు. ఏమండి అమ్మా లేమ్మా. అత్తయ్యగారు! లే బుజ్జమ్మ, మమ్మీ బుజ్జమ్మ లేవట్లేదు. అత్తయ్య, లేకు లేవండి బుజ్జమ్మ అత్తయ్య. ప్లీజ్, అత్తయ్య, ప్లీజ్ లేకు లేవండి బుజ్జమ్మ. అమ్మా అమ్మా అత్తయ్యగారు, విగ్రహం తీసుకొచ్చాను. మీరు కోరుకున్నట్టే ఊరు జనాలందరూ బాగున్నారు. కానీ మీరేమో తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారు. అమ్మా అత్తయ్య గారు ప్లీజ్, అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. అత్తయ్య గారు ప్లీజ్, అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి ఆచారాలు? నిద్ర తిండి మానేసి ఉండడాలు, నిద్రపోతే కొరడాతో కొట్టడాలు, ఇలాంటి ఆచారాలు మేమెక్కడా చూడలేదు. ఇవందరిళ్లలో ఉండవు బాబు, మా వంశంలో స్పెషలా? కనుక ఈ ఆచారాలన్నీ చెప్పింది చెప్పినట్టు పాటిస్తే లబలబలబా అని పిల్లలు పుట్టేస్తారు. అవునక్క, మా ఆయన ఈ ఆచారాన్ని వద్దు అన్నా సరే ప్రతి నెలకోసారి చేయిస్తాను. ఏం పనిమిటే? ప్రతి నెల చేస్తాడంటే పెద్ద కష్టమేం కాదనుకుంటా. ఇంతకీ ఆ ఆచారం ఏంటో ఆ చెవిట పడే పక్కలే. అరుంధతి సినిమా చూసావా? చూశాను. అందులో పశుపతని రాక్షసుణ్ణి అంతం చేయటానికి అరుంధతి ఒక నిర్ణయం తీసుకుంటుంది, గుర్తుందా? నో 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 ఈ ఆచారం పేరు చెప్పి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? ఏమైందండి? అక్క, ఆచారం కొంచెం కష్టంగా ఉందని చెప్తే భయపడుతున్నాడే లప్ప. మొదటి ఆచారాన్ని ఇట్టాగే కాదన్నారు, పావు కరిసేసింది. ఈసారి కాదంటే ఏదొచ్చి మింగేస్తాదో. మా అమ్మకి పాము మంత్రం వచ్చు కాబట్టి బయటపడినావు. ఇప్పుడు ఏదన్నా తేడా పాడా అయినాదనుకో, ఎల్లి పాడ మీద పడతావు. ఎదిగో మరదల పిల్ల, నీకు మాంగళ్యం వద్దా? పిల్లలు వద్దా? అమ్మ అమ్మ అంటూ చుట్టూ తిరుగుతారే, ఒకసారి ఊహించుకో. అమ్మా అమ్మా అమ్మా. ఎంతకీ వాళ్ళు చెప్పిన ఆచారం ఏంట్రా? ఏవండి, పిల్లలంటండి అమ్మ అమ్మ అంటారండి, మిమ్మల్ని నాన్న అంటారండి. అయ్యో, మనకింకా శోభనమే అవ్వలేదే, పిల్లలేంటి అమ్మా నాన్న అన్నమేంటే బాబు? ఆచారాలన్నీ చేసుకుంటా పోతే అట్టట్ట అన్నీ అయిపోతాయి.
నా మాట విని సేమన్ చెప్పవేలప్పా. ఆయన కాదు, నేను చెప్తున్నా. అది ఎంత కష్టమైనా సరే నేను దగ్గరుండి చేయిస్తాను. నేను అమ్మనవ్వాలి, అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను తెచ్చినవి నా పిల్లలకివ్వాలి, కానీ నన్నెవ్వరూ చూడకూడదు. ఎలా? నన్నెవ్వరూ గుర్తుపట్టకూడదు. ఇలా చీర కొంగు కప్పుకుని ఇంట్లోకి వెళ్ళి స్వీట్స్ ఇచ్చొస్తాను. ఎవరండి మీరు? మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? ఏం కావాలి మీకు? నాకేం వద్దమ్మా. మరెందుకు ఇక్కడున్నారు? అది నేను ఇంట్లో స్వీట్స్ తయారు చేసి ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటాను. ఈరోజు సున్నుండలు, రవ్వ లడ్లు చేశాను. చాలా బావుంటాయి. తీసుకోండమ్మా. మీరు గుజరాతీ వాళ్ళా? ఎందుకు అడుగుతున్నావమ్మా? ఏం లేదు, మొహం కనిపించకుండా చీర కొంగు కప్పుకుంటేను వింతగా ఉంది కదమ్మా. ఇది మా ఆచారం. చీర కప్పుకున్నాను. సరే సరే, మీలాంటి వాళ్ళ దగ్గర స్వీట్స్ కొనేవాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. మీరు వేరే ఇంటికి వెళ్ళి అమ్ముకోండి. అలా అనకమ్మా. నా చేతి స్వీట్స్ చాలా బావుంటాయి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కొంటారు. చెప్పాను కదండి, ఈ ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్ద స్వీట్ షాపుల్లో కొంటారే కాని మీలా ఇల్లు తిరిగి అమ్ముకునే వాళ్ళ దగ్గర కొనరు. నువ్వు కొనొచ్చు కదమ్మా. ఎండన పడి వచ్చాను. నువ్వు కొంటే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. మిమ్మల్ని చూస్తుంటే బట్టలు కుడతాను అని ఇల్లు తిరిగినా నా కష్టాలు గుర్తుకొస్తున్నాయి. లోపలికి రండి, చల్లటి మజ్జిగిస్తాను. మజ్జిగేం వద్దమ్మా. ఈ స్వీట్స్ తీసుకోండి చాలు. మీ ఇంట్లో అందరికీ ఇవ్వండి. డబ్బులు కూడా వద్దా ఏంటి? లోపలికొచ్చి మజ్జిగ తాగి డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు కదా. పర్వాలేదమ్మా, బయటే ఉంటాను. మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి. మరీ ఇంత మొహమాటమైతే ఎలా అండి? సరే ఉండండి, డబ్బులు తీసుకుని వస్తాను. ఈ అమ్మాయి రూపంలో నా పిల్లలకి నేను చేసిన స్వీట్స్ చేరబోతున్నాయి. చాలు దేవుడా. ఆవిడెక్కడా? ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉందే. స్వీట్స్ ఇచ్చి డబ్బులు తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఆవిడ ఎవరు? నా దగ్గర స్వీట్స్ తీసుకెళ్లిన అమ్మాయి ఎవరై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీలాగే విక్రమ్కి కూడా నీ చెల్లెలు ఇంకెవరితోనో పెళ్ళైనట్టు, అతనితో నీ చెల్లెలు తిరిగినట్టు ఫోటోలు వచ్చాయి తెలుసా నీకు? ఏంట్రానమ్మా నువ్వు మాట్లాడుతుంది? నిజమేనయ్యా.
ఏంటి విక్రమ్ అలా ఉన్నావు? అత్తయ్య ఏమైంది విక్రమ్? అది అత్తయ్య అది ఏమైంది చెప్పు విక్రమ్. ఏంటి విక్రమ్ ఇవి? నిజంగా నా కూతురు అలాంటిది కాదు. అది ఎన్నటికీ అలాంటి పని చేయదు. అది నిన్నే ప్రేమించింది బాబు. అత్తయ్య కంగారు పడకండి మీరు. ఇదెవరో గిట్టని వాళ్ళు అలా ఫోటోని మార్ఫింగ్ చేసి పంపించారు. నాకు తెలుసు. నేను ఇలాంటివి నమ్మను అత్తయ్య. నా శివప్రియ ఎలాంటిదో నాకు తెలుసు. తనని నేను ప్రేమించాను. తను ఎప్పటికీ అలాంటి పని చేయదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరిలో ఇలాంటి ఫేక్ ఫొటోస్ చూపించి నా శివని అనుమానించడం ఇష్టం లేక మీకు మాత్రమే చూపించాను. మీకు ఇలాంటివి వస్తే పట్టించుకోద్దు అత్తయ్య. చచ్చినా నమ్మను బాబు. తింగర మొహందన, ఇవి నేను క్రియేట్ చేసినవే. హుసే, ఇలాంటి ఫోటోలు విక్రమ్ కూడా వచ్చాయి. నీకిచ్చినట్టే తనకు కూడా ఇచ్చారు. కానీ విక్రమ్ చాలా లౌక్యంతో నాకు మాత్రమే చూపించి ఇంకెవరు చూసినా తన కాబోయే భార్య పరువు పోతుందని పెద్ద మనసుతో ఆలోచించాడు. కానీ నువ్వు నీ చెల్లెలు కాబోయే భర్తని అందరిలో నుంచోపెట్టి పరువు తీస్తున్నావు కదే. అమ్మా, ఇవి మార్ఫింగ్ ఫోటోలు కావు, నిజమైన ఫోటోలు. ఇదంతా ఈ విక్రమ్ ఆడుతున్న నాటకం. వదిన గారు, మీకు నేనంటేనే ఎందుకో నచ్చదు. నా మీద కోపాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడొద్దు. రేయ్, నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర చూపించకు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అనుకున్నా గాయత్రి వైపు ఏదో ఒక రూపంలో సూచన కనిపిస్తుంది అని. డమ్మోడమ్మ వదినా, మావయ్య, తులసమ్మవారు గాయత్రత్తయ్య జాడ చూపించబోతున్నారు. కళ్ళు పెద్దగా చేసి చూడు చిట్టి. నువ్వు ఓడిపోతూనే నైని వదిన గెలుపుని చూడు సుమన. భక్తి ప్రభావం ఎలా ఉంటుందో. కాంతి ఎటువైపు వెళ్తుంది మమ్మీ? బా చూడరా ముందు. అసలే అమ్మవారు కళకళలాడిపోతున్నారు. ఈ కాంతికి ఇంకా వెలిగిపోతారు. దిష్టి తగలకుండా ఉండాలంటే ఇలాంటప్పుడు అద్దంలో అమ్మవారి ప్రతిబింబాన్ని చూడండి.
विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే బ్రోన్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. నన్ను డిస్టర్బ్ చేసింది మీ బ్రోని బులిబాబు గారు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నేను బావగారిని ప్రశ్నించేటప్పుడు మీకు తెలుస్తుంది. తల తిక్కగా మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్తావా లేదా? నేను తప్ప ఇంకెవరు నోరు తెరవకపోతే రహస్యాలన్నీ మూలుగుతూ ఉండిపోతాయి. ఏంట రహస్యాలు? నీతో కూడా చెప్పని రహస్యాలు బావగారి దగ్గర బాగానే ఉన్నాయక్కా. సుమన, పూజలు ఉపవాసాలు చేసి నైని బాగా అలసిపోయింది. నీ మాటలకి టెన్షన్ పడిపోయి తను సరిగా నిద్రపోదు కూడా. ఇప్పుడైనా హాయిగా నిద్రపోతుంది అనుకుంటున్నారా? హే నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. ఒక్క నిమిషం. నా డౌట్ ఏంటంటే మా అక్క తులసమ్మ వారి పూజ చేసింది. అది సరే కాని అందులో నుంచి కాంతి వస్తుందని విశాల్ బాబు గారు ముందే ఎలా ఊహించగలిగారు? అంటే ఏంటే నీ ఉద్దేశం? ఆ అమ్మవారి శక్తిని అనుమానిస్తున్నావా? లేదక్కా, హాసినక్కని పావనమూర్తి బాబాయిని అద్దం తీసుకొచ్చి ఆ కాంతి ప్రతిబింబించేలా చేశారా, లేకపోతే దాని దారి మళ్లించారా? బాబుగారు, నైని, ఇందులో ఆలోచించాల్సింది ఏముందో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారికి దిష్టి తగులుతుందని అద్దం తెప్పిస్తే సుమనకి అర్థం కాలేదనుకుంటా. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదక్కా? నువ్వన్న మాట గురించి ఆలోచిస్తున్నాను చెల్లి. అద్దం అడ్డంగా పెట్టకపోతే ఆ కాంతి ఎటువైపు వెళ్లేది? కావాలని చేసిందేం కాదు కదా. ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు నైని. అద్దం అడ్డు పెట్టకపోతే ఆ కాంతి ఖచ్చితంగా గాయత్రత్తయ్య గారు ఎక్కడున్నారో అక్కడికే వెళ్లేది. దారి చూపించాలనే ఎవరైనా కోరుకుంటారు. బావగారే అడ్డుపడేలా చేశారు, లేదంటే పెద్దత్తయ్య జాడ తెలిసేది. హే, అప్పుడు కన్న తల్లి, ఇప్పుడు కన్న కూతురు. తన గురించి తెలుసుకోవాలని ఎందుకుండదు? తెలుసుకోరాదా, తెలియకూడదా? రెండింటికి తేడా ఉంది. పోలీస్ అన్నకి ఏం జరగబోతోంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, నీకిచ్చిన మాటని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మిత్ర గారిని వదిలేసి వెళ్ళిపోతాను. దయచేసి అత్తయ్య గారిని ఈ గండం నుంచి కట్టెక్కించు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం సార్. నా మిస్టేక్ వల్లే జరిగింది. దానికి ప్రతిఫలంగా నేను నా తల్లిని కోల్పోవడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక కలుస్తాం.
సో మచ్ మనీషా. మనసులో ఏదీ పెట్టుకోకుండా, నేను చేసిన దానికి పంతం పెంచుకోకుండా నాకు మేలు చేశావు. నీ పట్ల నేనేదైనా పొరపాటు చేసుంటే నన్ను క్షమించు. ఇట్స్ ఓకే ఆంటీ. ఎదుటి వాళ్ళు తప్పు చేశారని నేను కూడా తప్పుటడుగు వేసే రకాన్ని కాదు. మా వల్ల నీకు అన్యాయం జరిగినా నువ్వు మా మంచి కోరుకున్నావు. మా వల్ల నీ సంతోషం పోయింది. ఇప్పుడు అమ్మగారు పోయారు. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు మా కుటుంబంలో సంతోషం పోకుండా కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీషా. నందన్ కుటుంబం అంటే నాకు ఎప్పటికీ అభిమానమే మిత్ర. ఈరోజు నువ్వు నన్ను చెత్త కుప్పలో విసిరేసినట్టు విసిరేశావని నేను నందన్ కుటుంబాన్ని కూడా బజారులో విసిరేయదలుచుకోలేదు. నేను కూడా మనిషినే. నాకు కూడా మానవత్వం ఉంటుంది. అన్నిటికీ మించి నీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ముందు ఎంత పెద్ద విషయమైనా సరే నాకు చిన్న ఇసుక రేణువుతో సమానం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లోపల జరిగిన అత్త చేసిన పాపం, కోడలు చేసిన త్యాగం అనే నాటకం వీడెప్పుడు చూశాడా అనుకుంటున్నావా? చూసేశాను లక్ష్మి, మొత్తం చూసేశాను. అయితే ఇప్పుడేంటి? ఏం లేదు లక్ష్మి, మనీషా స్వార్థం కోసం నీ మొగుణ్ణే వదిలేశావు. ఈ ప్రవీణ్ మిట్టల్ కూడా స్వార్థపరుడే. నా స్వార్థానికి కూడా నువ్వు ఏదో ఒకటి పడేస్తే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. పడేయడానికి, పందిరి కట్టి కూర్చోబెట్టడానికి నేనివ్వగలిగేవేవి నా దగ్గర లేవు. నా దారి నన్ను వెళ్ళనివ్వు. ఎందుకు లేవు లక్ష్మి? నీకు విడాకులైపోతే నీకు ఎక్కడ అన్యాయం జరిగిపోతుందో అని మీ మామగారు నీ పేరు మీద రాసిన షేర్స్ ఉన్నాయి కదా, అవి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి చాలు. మిత్రగారికి కానీ నందన్ కుటుంబానికి కానీ కీడు తలపెట్టే ఏ పని నేను చెయ్యను. చేస్తానని నువ్వు ఆశపడకు. అయితే అత్త కోసం చేసిన త్యాగం ఎందుకు పనికి రాకుండా పోతుందన్నమాట. ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్ మిట్టల్? అత్త జైలుకి వెళ్ళకూడదని, ఇంటి పరువు బజారున పడకూడదని మొగుణ్ణే వదిలేసి వెళ్ళిపోతున్నావు. నీ త్యాగానికి విలువ లేదు. నీ అత్త జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అది నువ్వెలా చెప్పగలవు? నీకొకటి చూపిస్తాను, అది చూస్తే నీకే అర్థమవుతుంది. అరవిందమాలని అజాగ్రత్త వల్లే అనంత చనిపోయింది అని చెప్పడానికి పనికొచ్చే ప్రధానమైన సాక్ష్యం. ఈ
ఇదొక్కటి పోలీసులకిస్తే చాలు, జీవితాంతం మీ అత్త జైల్లో మగ్గుతుంది. నందన్ కుటుంబం పరువు వీధికెక్కుతుంది. ఇప్పుడు ఆలోచించుకో, అరవింద జైలుకు వెళ్ళడం కావాలా? నేను అడిగిన షేర్లు నాకు రాసిస్తావా? భర్తనే వదిలేసిన దానివి, దాని ముందు నాకిచ్చే ఈ షేర్లు ఎక్కువ లక్ష్మి. సంతకమే చేస్తావో, మీ అత్త జైలుకు వెళ్ళడానికి మార్గమే వేస్తావో ఇక నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.